టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం నందు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు నేటి నుంచి 10 రోజుల పాటు మహాభారతాన్ని ప్రవచనాల రూపంలో వివరించనున్నారు. మొదటి రోజైన గురువారం సాయంత్రం మహాభారతం ఆది పర్వాన్ని వివరించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి గరికపాటి రమేష్ బాబును ఘనంగా సత్కరించారు. 10 రోజుల పాటు జరిగే మహాభారత ప్రవచనాలకు నగర ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. స్థానిక అన్నమాచార్య కళామందిరంలో ఈ రోజు నుంచి 10 రోజుల పాటు మహాభారతం మీద ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు గారు మహాభారతం పైన ప్రవచనాలు 10 రోజుల పాటు చెప్తారు. ఈ ప్రతిరోజు సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు 1 అవర్ ఉంటుంది ఈ ప్రోగ్రాము. తిరుపతిలోని పుర ప్రజలందరూ విచ్చేసి అన్నమా కళామందిరంలో సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు ఈ మహాభారతం మీద ప్రవచనం మన రమేష్ బాబు గారు చెప్తారు. దాన్ని వచ్చి ఈ ప్రవచనాలని మనం వినేదానికి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇది మంచి అవకాశం. ప్రతి ఒక్కరూ పుర ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ గోవింద. తిరుమల తిరుపతి దేవస్థానాలు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక అన్నమాచార్య కళామందిరంలో ఆంధ్ర మహాభాగవతం నేటి నుంచి 22వ తారీఖు వరకు ప్రతిరోజు సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు అన్నమాచార్య కళామందిరంలో ప్రవచనం జరుగుతుంది. కవిత్రయ భారతం ఆధారంగా భారతంలో ఉండేటటువంటి విశిష్ట అంశాలను ప్రతి పర్వం నుంచి తీసుకుని చెప్పడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని భక్తులందరూ ఉపయోగించుకుని స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ.